రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బాలమిత్ర పాఠశాలలో 4 ఏళ్ల చిన్నారి అనుమాన స్థితిలో మృతి చెందడం జరిగింది. వివరాల్లోకి వెళితే చిన్నారి స్కూల్కి వెళ్ళిన తర్వాత గదిలో కూర్చొని ఉన్న చిన్నారి నీరసంగా ఉండడంతో పాఠశాల సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు స్కూల్కు చేరుకొని హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్యలోనే చనిపోయినట్టు నిర్ధారించిన డాక్టర్లు వారి కుటుంబ సభ్యులు అమ్మాయి మృతి పట్ల పలు అనుమానాలు ఉన్నాయంటూ ఆ యొక్క శవంతో స్కూలు ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు వారు తల్లిదండ్రుల ఫిర్యాదు తీసుకొని దానిపైన దర్యాప్తు జరిపించి పూర్తి వివరాలు వెల్లడించడం జరుగుతుంది అని చెప్పారు. మీరు అటు వెళ్ళారు, ఈసారి ఆసర్ వీళ్ళందరూ ఉన్నారు. మాట్లాడితే అమ్మాయి అసలు ఏడవలే చేయలేదు, అసలు ఒట్టొట్టినే పడిపోతే మేము పడిపోయిందని చెప్పారు. మళ్ళీ ఫస్ట్ టైం ఏడిస్తే మేము మీదికి తీసుకెళ్ళామన్నారు. మళ్ళీ తర్వాత అంటారు మేము అసలే ఏడవలేదని అంటారు. అంటే డిఫరెంట్ చెప్తారు. అవి మీకు డౌట్ మేడం, ఇక్కడ జరిగిన సంఘటన కావచ్చు, ఇక్కడ నుంచి సోమశేఖర్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఆ ట్రీట్మెంట్ కూడా కొద్దిసేపు జరిగిందట. ఏది అప్పటికి పాప ఏ పరిస్థితి ఉంది, ఏ విధంగా సోమశేఖర్ దాంట్లో తీసుకెళ్ళారు. నేను సమయం